ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ ధన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. నిజామాబాద్ జిల్లా కమాన్పల్లి గ్రామానికి చెందిన చందు వారి కుటుంబ సభ్యులు దుబాయ్లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం దుబాయ్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ చిక్కుకున్న వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాము నివసించే భవనం సమీపంలోనే క్షిపణులు పడటంతో ఆ కుటుంబ సభ్యులు రక్షణ పొందడానికి సురక్షితమైన బంకర్లలో తలదాచుకున్నారు. సైరన్ వినిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తాము బంకర్లలోకి వెళ్తున్నామని వారు వెల్లడించారు. భారత ఎంబసీ అధికారులు తమకు అందుబాటులో ఉన్నారని, నిరంతరం కాంటాక్ట్ లో ఉంటూ తగిన సూచనలు చేస్తున్నారని బాధితులు తెలిపారు. అదే అక్కడ పరిస్థితి ఎట్లుంది ఏం కదా అనేది ఒకసారి అడుగుదాం. భయానకంగా ఏం లేదు, సైలెంట్ కామన్ వస్తుంది అన్న. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నా? మీరు ఎక్కడ? మరి చేపూరు. ఓకే, అక్కడ చుట్టుపక్కల పరిస్థితులు ఉన్నాయన్నా? అంటే వాస్తవానికి నిజంగా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా కార్మికులకు కానీ మీకు కానీ? అంతా ఏం లేదు, అంతే ఏం లేదు. అన్ని షెల్టర్స్ ఉన్నాయి, బాంబ్ షెల్టర్స్ ఉన్నాయి. ట్యాంక్ బంకర కోసరికి అన్న అంత పెద్దగా భయపడుతుంది. మనం నెగ్లిజెన్స్ చేస్తే ఇబ్బంది అవుతుంది. బాంబు 90% కింద పడది. ఓకేనా, ఆ 10% కోసం కూడా వీళ్ళు సేఫ్టీ బంకర్స్ ఉంటాయి కాబట్టి ముందే అలర్ట్ వస్తుంది మనకు. అలర్ట్ వస్తుంది, సైరన్ వస్తుంది. మళ్ళీ బాంబు డిస్మెంటేషన్ కూడా మళ్ళీ చెప్తారు, ఓకే మీరు బంకర్ నుంచి బయట కేసం ఇస్తే వస్తాను లీవ్ ద బంకర్ అని చెప్పేసి సెక్యూరిటీ ఉంటుంది. అట్లే కొంచెం అవగాహన అయితే మనం జరుగుతుంది చక్కగా మనం అట్లా. అంత పెద్దగా అయితే కొత్త వాళ్ళు అంటే మన అంటే ఉమ్మడి జిల్లాలో మన ఉమ్మడి జిల్లాలో బాల్కొండ ఆర్మూర్ సంబంధించిన కార్మికులు ఎక్కువ ఉంటారు కదా, అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతుంటారా? వాళ్ళ పరిస్థితి ఏందనేది. లేదు, అంత పెద్ద భయానకంగా అయితే ఏం లేదు. ఎందుకంటే మళ్ళీ ఉట్టి ఇప్పుడు మీరు వార్త చేస్తే అది ఇంకో పెద్ద స్ప్రెడ్ అయిపోతుంది. అంత పెద్ద ఏం ఇబ్బంది అయితే లేవు. కరెక్ట్ గా నేను గ్రూప్ ఉంటుంది మాకు ఇప్పటి కదా, అంత పెద్దగా అయితే లేదు భయానకంగా. మాకు నిన్న నుంచి అలర్ట్ వస్తుంది. మాకు నిన్న నుంచి చెప్తున్నారు, అంటే వారు ఉన్నది ప్రాబ్లం ఉంటుంది, కొంచెం అలర్ట్ ఉండండి, సైరన్ వస్తే బంకర్కి వెళ్ళిపోండి. ఓకేనా నిన్న నుంచే మాకు చెప్తున్నారు అట్లా. కంపెనీ కూడా మాకు చెప్తున్నాయి నిన్న నుంచే, ఓకేనా అలర్ట్ ఉండండి, కొంచెం వార్ స్టేషన్ అని చెప్పేసి. అంత పెద్దగా మళ్ళీ అక్కడ స్టేషన్ పడుతున్నాయి కదా, కానీ ఎంత పెద్దగా డ్యామేజ్ ఏమైతే లేవు అట్లా. కొన్ని వేరే ఏరియాలో అట్లా. మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇప్పటికైతే ఏం లేదు స్టేషన్. అంటే ఉంటే చెప్పచ్చు, పర్వాలేదు లేదు. అట్లే సెక్యూరిటీ ఉంది, ప్రతి బిల్డింగ్ బంకర్ ఉంటది, సెక్యూరిటీ ఉంటుంది అట్లా. అందరు సెక్యూరిటీ ఉంటారు. మనం సేఫ్టీ చూసుకోవాలి. మనకు అన్ని మెసేజ్ వస్తాయి ఫోన్ కు, అలర్ట్ సైరన్ వస్తుంది. వెళ్ళిపోతే బంకర్లకు ఇబ్బంది కాదు. మనము ఏమైతే లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా. రైట్గా ప్రస్తుతం దుబాయ్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అక్కడ చిక్కుకున్న వారైతే తీవ్ర భయాందోళనకైతే గురవుతున్నారు. కొంతమంది చెబుతున్నారు తాము నివసించే భవనం సమీపంలోనే క్షిపణులు ఉంటున్నాయి, ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయంటూ తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారత ఎంబసీ అధికారులు మాకు అనునిత్యం టచ్ లోనే ఉంటున్నారు, తగిన జాగ్రత్త చర్యలు సూచనలు ఇస్తున్నారు అంటూ మరికొంతమంది చెబుతున్నారు. ప్రజెంట్ దుబాయ్లో ఉన్నటువంటి శంకర్ గౌడ్ మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది, యుద్ధ వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒకసారి శంకర్ గౌడ్ అడిగి తెలుసుకుందాం. శంకర్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శంకర్ గౌడ్ గారు ఎక్కడ మీది? అంటే తెలంగాణనా ఆంధ్రప్రదేశ్, ఏ ప్రాంతం మీది? మాది తెలంగాణ అండి. తెలంగాణ, మాది జైత్యాల డిస్ట్రిక్ట్, మల్యాల్ మండల్, పోతాడ. సో నేను ఇక్కడ అల్గూజ్ లో ఉంటాను. సో నిన్న మధ్యాహ్నం నుంచి వాస్తవంగానే బాంబుల దాడి అయితే జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగట్లేదు. ఇక్కడ NCAMA నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా మాకు వాళ్ళు సూచనలు ఇస్తున్నది. అండ్ ఇమీడియట్ గా టైం టు టైం మాకు మెసేజెస్ వస్తున్నాయి మొబైల్స్ కి, అలర్ట్ గా ఉండండి. సో బయటకి రావద్దు, బిల్డింగ్ లో కూడా బాల్కనీలోకి వచ్చి చూడద్దు. సో అని చెప్పేసి కిటికీల దగ్గర, డోర్స్ దగ్గర కూడా ఎవరు నిల్చోకూడదు అంటూ కూడా కొన్ని జాగ్రత్త చర్యలు చెబుతున్నారు. ఒకవేళ క్షిపణులు ఏదైనా పడినప్పటికీ కూడా ఎవరు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటూ కూడా జాగ్రత్త చర్యలు చెబుతున్నారు. ప్రజెంట్ మీరున్న ఆ ప్రాంతంలో, శంకర్ గౌడ్ గారు మీరున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తుందా? అంటే ఆ సౌండ్స్ కానీ అవన్నీ వినిపిస్తున్నాయా?
యా నైట్ 12 గంటలకి మాకు ఎన్సీఏఎంఏ నుంచి మాకు మెసేజ్ వచ్చింది బయటకి, అంటే ఐ మీన్ కనిపించినాయి నాకు, పైనుంచి కనిపిస్తున్నాయి. వాటిని పైన డిస్పోజ్ చేస్తున్నారు. డిస్పోజ్ చేసినప్పుడు కూడా వాటి శకలాలు కింద పడే అవకాశం ఉంది కాబట్టి అందుకోసం మాకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు, బయటకి రావద్దు, చూడొద్దు అని చెప్పేసి మాకు ఇస్తున్నారు. అంటే కనిపిస్తున్నాయి పైన చాలా పెద్ద పైకి కనిపిస్తున్నాయి, కానీ కింద పడడం అని ఇప్పటి వరకు అయితే మేము చూడలేదు. మేమున్న ప్లేస్ అయితే ప్రాపర్ గా సేఫ్ లోనే ఉన్నాం మేము. ఆ సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయా మీకు? అంటే ఎంత దూరంలో ఆ దాడి జరుగుతుంది? సౌండ్స్ పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, అంటే పైన వస్తున్నాయి కాబట్టి సౌండ్ అయితే వినిపిస్తున్నాయి. అంటే పైన మనకు దాన్ని డిస్పోజ్ చేసిన విజువల్స్ కూడా మనము కనిపిస్తున్నాయి. ఎస్, మీరు ఎక్స్పెక్ట్ చేశారా దుబాయ్ పైన ఈ విధమైన ఇరాన్ దాడికి దిగుతుంది, సో మేము కూడా థ్రెట్ లో ఉన్నట్టుగా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా అసలు దుబాయ్ ఈ విధంగా జరుగుతుంది అని? యాక్చువల్లీ నేను 15 ఇయర్స్ నుంచి నేను దుబాయ్ లో ఉంటున్నాను, కానీ 15 ఇయర్స్ నా గల్ఫ్ లైఫ్ లో ఎప్పుడు కూడా నేను ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేయలేను. ఇమీడియట్ గా నిన్న మధ్యాహ్నం 1 గంట టైం నుంచి మాకు న్యూస్ రావడం జరిగింది. సో మేము అప్పటి నుంచి అలర్ట్ అయినాం. మేము ఎప్పుడు కూడా ఊహించలే ఇట్లా దాడులు జరుగుతాయి. అంటే ప్రక్కన దేశాలలో ఇరాన్, అమెరికా, లైక్ ఇజ్రాయెల్ అటువంటి దేశాలలో సో గొడవలు అయితే ఉంటాయి, చేస్తూ ఉంటాయి, కానీ దుబాయ్ లో ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఎస్, సో దుబాయ్ ఎయిర్పోర్ట్ ని కూడా అధికారులంతా కూడా క్లోజ్ చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో చాలా రద్దీగా ఉంటుంది అంటారు. సాధారణంగా ఇరాన్ వాళ్ళు కూడా ప్రకటించిన సందర్భాలు, మేము ప్రజలపైన కాదు, మా ప్రతీకారం అనేది ఎవరైతే వారి యొక్క అధ్యక్షుని ఎవరైతే చంపారో వారిపైన, యుఎస్ బేస్లపైననే దాడులు అంటూ కూడా వారు ప్రకటించారు. కానీ సాధారణ ప్రజలపైన ఎందుకు దాడి చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారు? మీరు అన్నట్టుగానే ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా కూడా నిన్న మధ్యాహ్నం నుంచి క్లోజ్ చేసిండ్రు. అక్కడికి ఎవరిని రానివ్వట్లేదు. అండ్ అట్లాగే అంటే ప్రజలపైన దాడి జరగట్లేదు. మీరు అన్నట్టుగానే యుఎస్ ఆర్మీ ఎక్కడైతుందో వాటిని బేస్ చేసుకొని ఇది క్షిపణుల దాడి అనేది జరుగుతుంది. ఎస్, అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కొంత భాగం, లోపలి భాగం దెబ్బతింది అని మనకు వార్తలు కూడా వస్తున్నాయి. సో అంటే ఎయిర్పోర్ట్ కాబట్టి ప్రజలంతా కూడా అందులో ఉంటారు కదా, సో ఎవరికైనా గాయాలయ్యాయా? అంటే మీకు తెలిసిన వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటి వరకు అయితే ప్రెసెంట్ అయితే గాయాలేం కాలేదు. అంటే బాంబులు పడుతున్నాయి, చేస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు. సో వీఆర్ ఆల్ సేఫ్. సాధారణంగా అప్పుడు దుబాయ్ లో మీరు ఉంటున్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులంతా కూడా దుబాయ్ లోనే ఉంటారా? ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా? అంటే వారు భయపడుతూ ఉంటారు, సో దుబాయ్ లో ఈ విధంగా జరుగుతుంది అని చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ఎవరైనా కాల్స్ చేస్తున్నారా? ఎలా ఉంది పరిస్థితి? మాకు నిన్న నుంచి మాకు ఫోన్స్ వస్తా ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేము వీడియో కాల్స్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ తో, ఫ్రెండ్స్ తో కానీ మేము షేర్ చేసుకుంటున్నాం. మేము కూడా ధైర్యాన్ని ఇస్తున్నాం, ఎందుకంటే మేము ఇక్కడ భయపడి వాళ్ళకి ఏదో చెప్తే, ఎందుకంటే ఫేక్ న్యూస్ కూడా రూమర్స్ పుట్టిస్తున్నారు, అదంతా అవాస్తవం. ఇక్కడ మేము సేఫ్ గానే ఉన్నాం. యుఏఈ గవర్నమెంట్ మాకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నది. మేము అందరం సేఫ్, అందరం బాగానే ఉన్నాం. ఎస్, ఈ పరిస్థితులు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇన్ని రోజుల వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అని, అదే అలాగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా అధికార యంత్రాంగం నుంచి? మేబీ నిన్న మధ్యాహ్నం నుంచి జరుగుతున్నాయి కాబట్టి మేబీ రేపటి వరకు జరిగే అవకాశం ఉందని మనకు సమాచారం. అంటే మీకు ఏదైనా టెలిగ్రామ్ కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అంటే తెలుగు వారికి అందరికీ సంబంధించి ఎవరెవరు ఎక్కడ ప్రాంతాల్లో ఉంటారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేసే ఏమైనా అవకాశాలు ఉంటున్నాయా? మేము తెలుసుకుంటున్నాము అబుదాబిలో కానీ ఇంకా వేరే పక్కన ఎమిరేట్స్ లలో. సో షార్జా అటు సైడ్ అయితే ఏం లేదు, మెయిన్ వచ్చేసి దుబాయ్ బేస్ చేసుకుని ఇది జరుగుతున్నది. సో అబుదాబిలో కూడా అంత పెద్ద ఏం లేదు, ఓన్లీ దుబాయ్ లోనే ఉన్నది. మేము ఫ్రెండ్స్ అందరం లైక్ ఎక్కడైతే మన వాళ్ళు ఉన్నారో మేము అడిగి తెలుసుకుంటున్నాం క్షేమ సమాచారాలు. సో వాళ్ళందరూ కూడా అక్కడ సేఫ్ గానే ఉన్నారు. ఓకే, సుమారు ఎంతమంది ఉండొచ్చు అండి తెలుగు వారు దుబాయ్ లో? అంటే మీకు తెలిసిన సమాచారం ప్రకారం ఎంతమంది ఉండొచ్చు అనుకోవచ్చు? అయితే మన తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 4 లక్షల మంది తెలంగాణ వాసులు యుఏలో ఉన్నారు. ఓకే, సో వారందరి పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉంటూ ఉంటారు. సో మీకు తెలిసిన ఎవరైనా రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు తెలంగాణ నుంచి. మనకు చాలా మంది కొలీగ్స్ కానీ, రిలేషన్స్, ఐ మీన్ ఫ్రెండ్స్ ఇతర ఎమిరేట్స్ లలో కూడా వాళ్ళు నివసిస్తా ఉన్నారు. సో మేమందరం సేఫ్ గానే ఉన్నాం, వాళ్ళు కూడా సేఫ్ గానే ఉన్నారు.
ఎస్, అంటే మీరు ఈ మధ్య ఎప్పుడైనా ఇండియాకి వచ్చే అవకాశం ఏదైనా ఉందా? అంటే కొంచెం చాలా మంది భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు, ఇంకా ఏం జరగబోతోందో అని. సో మీరు 15 years నుంచి కూడా దుబాయ్లోనే ఉంటున్నారు, ఎప్పుడు కూడా ఇటువంటి యుద్ధ వాతావరణం చూడలేదు అని అన్నారు. సో మీకు ఏమనిపిస్తుంది, ఇండియాకి రాబుద్ది అవుతుందా? సో ఎలా ఉంది పరిస్థితి? సో అక్కడ ఏమైతుందని అంటే ఇండియాలో ఏదైతే వార్తలు వస్తున్నాయో అక్కడ ఏవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంతగానం లేదు ఇక్కడ. ఎందుకంటే మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో ఎక్కువ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఇన్ ఫ్యూచర్ మేబీ రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మనకు న్యూస్ లో మనం చూస్తూనే ఉంటాం కదా, సో ఆ ప్రాంతంలో ఈ విధంగా మిసైల్ దాడి జరిగింది, అప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద కూడా మిసైల్ దాడి జరిగింది, కొంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఈ విధమైన మనకు న్యూస్ వస్తుంది కాబట్టి అక్కడ ఉన్న తెలుగు వారి పరిస్థితి ఏ విధంగా ఉందో అన్న ఆలోచన ఉంటుంది. సో ఇప్పుడు మీరు మాతో మాట్లాడారు కాబట్టి అక్కడ అంతా సేఫ్ గా ఉన్నారు, ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు, క్షేమంగా ఉన్నారని మీతో మాట్లాడితే కానీ మాకు తెలియదు. సో చాలా థ్యాంక్స్ అండి శంకర్ గౌడ్ గారు, మీ టైంని మాకు కేటాయించి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తున్నారు కదా, అటు శంకర్ గౌడ్ గారు దుబాయ్ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ అంత భయపడాల్సిన అవసరం లేదు, అక్కడక్కడ జరుగుతున్నాయి, కాకపోతే మాకు సౌండ్స్ అవి వినిపిస్తున్నాయి. మేమున్న ప్రాంతంలో అయితే అంత పెద్ద ప్రమాదం అయితే లేదు, మాకు అధికారులందరూ కూడా టచ్లోనే ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎంబసీ నుంచి మాకు పలు సలహాలు సూచనలు వస్తున్నాయి, అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కూడా బయటికి రాకూడదు, అందరూ ఇళ్లలోనే ఉండాలి అంటూ కూడా తగిన జాగ్రత్త చర్యలు కూడా చెబుతున్నారు. మాకు అనునిత్యం వారు గైడెన్స్ ఇస్తున్నారు, ఎటువంటి అపాయం అయితే లేదు ఇక్కడ అంటూ కూడా శంకర్ గౌడ్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అతను తెలంగాణ వాసి అని కూడా చెబుతున్నారు. సో ఈ విధంగా అటు నిజామాబాద్ జిల్లా కమాన్పల్లి వారికి చెందిన కొంతమంది, అటు చందు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా ఎవరెవరైతే దుబాయ్లో ఉంటున్నారో వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒక రకమైన ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనము చూస్తూనే ఉన్నాము, అటు అమెరికా ఇజ్రాయెల్ రెండు సంయుక్తంగా అటు ఇరాన్ పై దాడి చేయడము, అటు ఇరాన్కి సంబంధించిన ఇరాన్కి సంబంధించిన ఖమనీని అంతం చేయడము, ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ ప్రతీకార దాడులకు దిగడము, ఎవరైతే ఇరాన్కి అమెరికాకి సపోర్ట్ చేస్తున్నారో వారికి మళ్ళీ ప్రతీకార దాడులతో అటు దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన అటాక్ చేయడము. సో ఇవన్నీ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూశాక తెలుగు ప్రజలంతా భయాందోళనకైతే గురవుతున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, అటు ఖతార్లో ఏ విధమైన పరిస్థితి నెలకొందో కూడా మీకు కనిపిస్తూనే ఉంది. అటు ఎయిర్పోర్ట్లో అంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన కూడా మిసైల్స్ దాడి జరిగింది, లోపల భాగం కొంతవరకు ధ్వంసమైన పరిస్థితి నెలకొన్నాయి అని కూడా చెప్పారు. సో ఆ నేపథ్యంలో ప్రయాణికులందరినీ కూడా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేశారు, దుబాయ్ ఎయిర్పోర్ట్ ని కూడా క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ప్రయాణికులంతా కూడా ఎటు వెళ్లాలో తెలియక ఏం చేయాలో తెలియని పరిస్థితులలో వారంతా కూడా అక్కడ కూర్చున్న పరిస్థితులను కూడా ఇందాక మనం చూసాము. ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి ఏదైనా సహాయ సహకారాలు అందుతాయా లేదా అనేది, సో ఫర్దర్ గా ఏం జరగబోతోందా అనేది తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.